కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 4 నెలలుగా మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితిని పార్లమెంట్ అభ్యర్థి పూజ్యులు నామా నాగేశ్వరరావు గారిని కూడా పేరు మీద రావాల్సిందిగా కోరుతాం. 20 నుంచి 25 లక్షల మంది బయట రాష్ట్రాలకు పోయి కూలీ నాలి చేసుకుని బతికేటువంటి పరిస్థితి ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ పొలాలకి నీళ్లు వచ్చిన తర్వాత వాళ్ళు రైతులుగా మారి బ్రహ్మాండంగా పంటలు పండించుకుంటున్నాం. పంటలు పండించుకుంటున్నాం అనే దానికి సాక్ష్యం ఒకటే, మనం పండించిన పంట ఏదైతే కొనుగోలు చేస్తున్నారో ఆ కొనుగోలు కూడా కేంద్రం కొనుగోలు చేయకుండా ఉంటే మేము పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో ధర్నా చేసినాం. అయ్యా, మా తెలంగాణ రైతులు పండించిన పంటని మీరు కొనండి, కొనకపోతే మాకు ఇబ్బంది ఉంటుందని చెప్పి మేము 1 సంవత్సరం పాటు పార్లమెంట్ లోన పార్లమెంట్ బయట తెలంగాణ రైతులు పండించిన పంటని కొనాలని చెప్పేసి మేము డిమాండ్ చేసినాం. అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఒక 3 ఎంపీలు ఉన్నారు, అదేవిధంగా ఒక 40-50 మంది పార్లమెంట్ ఉన్నారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మట్టుకి ఆ రోజున మన రైతుకి అడ్డం కానీ రైతు పంట కొనాలని చెప్పి పార్లమెంట్ లో మేము ధర్నా చేస్తుంటే, పార్లమెంట్ లో మేము పార్లమెంట్ స్తంభింపజేస్తుంటే కూర్చొని నవ్వుకున్నారు కానీ అయ్యో తెలంగాణ రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆ రోజున పార్లమెంట్ లో మాకు కనీసం మద్దతు తెలపలే. మాకు మద్దతు కాదు, తెలంగాణ రైతాంగానికి ఈ కాంగ్రెస్ పార్లమెంట్ సాక్షిగా మద్దతు తెలపలే. అయినా కూడా అన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మన నాయకుడు కేసీఆర్ గారు పండించిన ప్రతి పంట, పండించిన ప్రతి గింజ రైతుకి ఇబ్బంది లేకుండా కొనాలని చెప్పి కొనుగోలు కేంద్రాలు పెట్టి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా బ్రహ్మాండంగా కూడా మరొక పంట కొనుగోలు చేశాం. పంట పండించినట్టు పంట మామూలు పంట కాదు. కేంద్రమే ఒకసారి మన నాయకుడు ముందు మేము కూడా ఉన్నాం, మంత్రులందరూ కూడా వచ్చారు. అసలు ఇంత పంట ఎట్లా పండింది ఇంతకుముందు తెలంగాణ ఇట్లా పంట లేదే, మీరు గవర్నమెంట్ రాగిన ఇంత పంట ఎట్లా పండుతుందని చెప్పేసి ఆ విధంగా మాట్లాడటం కూడా వాళ్ళు ఇచ్చేశారు. మేము చెప్పినాం ఎట్లా పండించినో మీరు తెలంగాణ వచ్చి మా రైతులను అడుగు, తెలంగాణ వచ్చి మీరు చూసుకోండి, పంట పండించినాం కాబట్టి ఆ పంటని కొనుగోలు చేయమని చెప్పి ఆ రోజున కేంద్రం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేసినాం. అయినా కూడా అది ఫలించలే. ఇదే కేంద్రం నల్ల చట్టాలు తీసుకొచ్చింది.